పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున ఆదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన సువిశేష వాక్యము, దీనత్వం మరియు అణకువ ఉంటే తన బిడ్డలను ఎంత హెచ్చిస్తారో అనటానికి ఉదాహరణ సాముయేలు ప్రవక్త గారి యొక్క తల్లి అన్నగారే మనకు ఆదర్శంగా ఉండే ఉదాహరణ. ఈ విషయాన్ని ప్రభు ఈరోజు మనల్ని ధ్యానించుకోమని చెప్తున్నారు. ఒక గ్రామంలో ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు. వీరిలో పెద్దమ్మాయి వినయవంతురాలు మరియు దీనత్వం కలిగినటువంటి అమ్మాయి. వారి తల్లిదండ్రులు బయటకు వెళ్ళి ఇద్దరు అక్క చెల్లెలకు ఏమి తెచ్చినా కూడా ఇద్దరికి సమానంగా ఇచ్చేవారు. కానీ చెల్లి తనకు తల్లిదండ్రులు ఇచ్చిన దాంతో సంతృప్తి పడక అక్కదాన్ని కూడా నాకు ఇవ్వమని అడిగేది. పోనీలే నా చెల్లి కదా అని అక్క తనను తగ్గించుకొని తనకు తల్లిదండ్రులు ఇచ్చిన దానిలో కొంచెం తన చెల్లితో పంచుకునేది. ఈ విధంగా కాలం గడుస్తున్న కొద్దికి చెల్లిలో ఒక విధమైనటువంటి అత్యాశ అనే దుర్గుణము మొదలైంది. అక్క తనకన్నా ఎక్కువ ఉండకూడదు, అక్క కన్నా తనే ఎక్కువగా ఉండాలి, తనే ఎక్కువ స్థానంలో ఉండాలని ఆశిస్తూ ఉండేది. అందువలన అక్కని ఎక్కువగా చులకన చూపు చూస్తూ అక్క దగ్గర ఉన్నవన్నీ తనకే కావాలని తీసుకొని తన దగ్గర ఉన్నదానితో పాటుగా తన అక్క దగ్గర ఉన్నదాన్ని కూడా తీసుకునేది. అయితే అక్క పోనీలే చెల్లే కదా అని చెల్లిని ఏమీ అనకుండా అడిగినవన్నీ ఇస్తుండేది. ఒకసారి తల్లిదండ్రులు ఇది గమనించి చెల్లిని గద్దించారు. ఏంటి నీకు ఉన్నాయి కదా, అక్కది కూడా తీసుకుంటున్నావేంటి అని అడగ్గా చెల్లి అక్కిస్తుంటే మీకేంటి, నా ఇష్టం అని తల్లిదండ్రులు ధిక్కించేది. అక్క పోనీలమ్మా చెల్లేగా, ఎవరికి ఇస్తున్నాను, నా చెల్లికేగా అని తను కొంచెం దీనత్వంగా తను తాను తగ్గించుకునేది. ఈ విధంగా ఇద్దరు పెరిగారు, పెళ్ళిడికి వచ్చారు. అక్కకు పక్కన గ్రామంలో ఒక చిన్నకారు రైతుకు ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత చెల్లి కొంచెం అందంగా ఉండటం వలన నగరంలో ఒక ఉద్యోగస్తుని చూసి వివాహం చేశారు. ఈ విధంగా వారి యొక్క జీవితాలు గడుస్తున్న చెల్లి తన భర్త ఉద్యోగం చేసి జీతం తెస్తున్న అంతటితో సంతృప్తి పడక ప్రతి పండుగకు తన అక్క దగ్గరకు వచ్చి అక్కను అడిగి ఏదో కారణం చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళేది. పిల్లలు చదువని, ఇల్లు కట్టిస్తున్నాము, అప్పుల్లో ఉన్నామని, అది అని ఇది అని చెప్పి అక్క దగ్గర డబ్బులు తీసుకువెళ్ళేది. అక్క మాత్రం కొంచెం పేదరికంలో ఉన్న భర్త వ్యవసాయం చేసుకోవటానికి తెచ్చుకున్నటువంటి లోన్లు, వ్యవసాయం ద్వారా వచ్చిన కొద్ది గొప్ప డబ్బులు కూడా సమయానికి వచ్చి ఏదో కారణం చెప్పి తీసుకెళ్ళేది. అక్క పోనీలే నా చెల్లి ఎన్ని కష్టాల్లో ఉన్నదో అని డబ్బులు భర్తను అడిగి ఇస్తూ ఉండేది. భర్త కూడా మంచివాడు కావటం వలన అడిగినవన్నీ భార్య తరపున మరదలకు ఇచ్చేవాడు. రోజులు జరుగుతున్నాయి. చెల్లికి ఇద్దరు సంతానం, బాబు పాప. అక్కకి కూడా ఇద్దరు సంతానం, ఇద్దరు కొడుకులే. అయితే చెల్లి తన యొక్క బిడ్డలను నగరంలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్లో చేర్పించి ఖర్చులకు వెనకాడకుండా చదివిస్తూ ఉండేవారు. అక్క తన యొక్క బిడ్డలను తన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో చదివిస్తూ ఉండేది. చెల్లి అక్క దగ్గరకు వచ్చినప్పుడల్లా తన గురించి గొప్పగా చెప్పుకోవటం, తన బిడ్డల యొక్క చదువుల గురించి గొప్పగా చెప్పుకోవటం ప్రారంభించేది. తన యొక్క అక్క పిల్లలు తన వద్దకు వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారికి తన పిల్లల్ని గొప్పగా పొగుడుకుంటూ తన యొక్క అక్క పిల్లల్ని వీళ్ళు చదువుతున్నారులే గవర్నమెంట్ స్కూల్లో అని చులకనగా మాట్లాడేది. ఆ విషయాన్ని ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మతో చెప్పేవాళ్ళు. అయితే అమ్మ పోనీలేరా, అటువంటి విషయాలు మీరు పట్టించుకోకండి, మీరు అటువంటి విషయాలు ఎప్పుడైనా సరే మనల్ని విమర్శించిన విషయాలు మాత్రం ఎప్పుడైనా సరే ఈ చెవును విని ఆ చెవును వదిలేసేయాలి. లేకపోతే ఆ విషయాలని మన మనసులో పెట్టుకుంటే మనము ప్రశాంతంగా ఉండలేము. అందువలన అటువంటివి పట్టించుకోకండి, అయినా ఎవరన్నారు చిన్నమ్మే కదా అని సర్ది చెప్తూ ఉండేది. ఈ ఇద్దరు మగపిల్లలు కూడా చాలా విధేయతగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులకి. వాళ్ళ స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకొని ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకొని స్కూల్లో నమ్రతగా ఉండేవాళ్ళు, ఇంటి దగ్గర కూడా చదువుకుంటూ ఉండేవారు. ఇలాగా
ఇద్దరు మగపిల్లలు చదువుకొని కాలేజీ స్థితికి వెళ్ళారు. అటు చెల్లి పిల్లలు కూడా చదువుకొని ఇంజనీరింగ్ చేస్తూ ఉండేవారు. అయితే చెల్లి తన యొక్క బిడ్డల గురించి గొప్పగా చెప్పుకుంటూ, నా బిడ్డలు అది చదువుతున్నారు, ఇది చదువుతున్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలి అని తన మనసులో తన పిల్లల గురించి హెచ్చుగా చెప్పుకునేది. కానీ అక్క పిల్లలు మాత్రం చదువుకుంటూ ఉండేవారు, నమ్రతగా ఉండేవారు, ఎప్పుడూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయేవారు. వారు దుస్తుల విషయంలో కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇంటి పరిస్థితి తెలిసినటువంటి వారు కాబట్టి, నాన్న అమ్మ పడుతున్నటువంటి కష్టాలను గుర్తిరిగిన వారు కాబట్టి, ఎప్పుడూ మాకు అవి కావాలి, ఇవి కావాలి, నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు అని తల్లిదండ్రులు ఎప్పుడూ అడిగేవారు కాదు. వీరందరూ ఎప్పుడు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఖాళీ సమయాల్లో కాంపిటేటివ్ పుస్తకాలు చదవటం, క్వశ్చన్ బ్యాంక్స్ చదవటం, మరియు ఏవైనా చిన్న చిన్న ఉద్యోగాలు పడితే వాటికి అప్లై చేయటం చేస్తూ ఉండేవారు. చిన్నవాడికి పెద్దవాడికి చదువులో 2 సంవత్సరాలు గ్యాప్ ఉన్నది. తమ్ముడు ఎప్పుడు అన్న చేస్తున్న పనిని గమనిస్తూ అన్న అడుగుజాడలో నడిచేవాడు. న్యూస్ పేపర్లో వచ్చిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు పోస్టల్ ఎగ్జామ్స్ అన్నీ చదివి రాస్తూ ఉండేవాడు. ఇలా డిగ్రీ చివరి సంవత్సరం ఉన్నప్పుడే పెద్దవాడు పోస్ట్ ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం చూసి అప్లై చేశాడు. రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఆ ఇంటర్వ్యూకి తనకున్నటువంటి దుస్తులను కొంచెం శుభ్రంగా ఉతికించుకొని ఇస్త్రీ చేయించుకొని ఉన్నదానిలోనే కొంచెం శుభ్రంగా వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూ కమిటీ బోర్డు ఉన్నటువంటి రూమ్కు వెళ్ళి చూడగా అక్కడ 5 ఆఫీసర్లు కూర్చొని ఉన్నారు. ఆ ఇంటర్వ్యూ రూమ్లోకి ప్రవేశించగానే ఎంతో విధేయతగా చేతులు కట్టుకొని నమ్రతగా అందరికీ నమస్కారం చేసి నించున్నాడు. అక్కడ ఉన్నటువంటి కమిటీ వారంతా కూర్చొని బాబు అని అన్నారు. లేదు సార్, పెద్దవారు మీ ముందు కూర్చోంత అర్హత నాకు లేదు, మీరు ఇంటర్వ్యూ చేయండి, నేను నించొని మీకు ప్రశ్నకు సమాధానం చెప్తాను అని ఎంతో విధేయతగా వారందరినీ గౌరవిస్తూ మాట్లాడాడు. ఏం పర్వాలేదు బాబు, కూర్చోండి, మేము అందరము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి కదా, ఎక్కువ సమయం పడుతుంది, అంతసేపు నించోవటం ఎందుకు అని వారు ఆ బాబుకి ఏతో పలికారు. కానీ ఆ బాబు, లేదు సార్, నేను వ్యవసాయదారి కుమారుని, రోజంతా వ్యవసాయం చేసేటప్పుడు నించోనే పొలం దన్నాలి, నించోనే పనులు చేయాలి, నాకు ఇది అలవాటే సార్, మీరు ఎంతసేపు అడిగినా నేను నించొని సమాధానం చెప్తాను సార్ అని ఎంతో విధేయతతోటి వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. అది విన్న వారంతా ఆశ్చర్యపోయి అతని యొక్క గ్రామం పేరు, అతని యొక్క తల్లిదండ్రుల పేరు, అతను చేసే వ్యవసాయం, వాళ్ళ ఊరిలో ఏం పంటలు పండుతాయి, ఎక్కువ దిగుబడి ఏ పంటకు వస్తుందని ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలన్నిటికీ తడుముకోకుండా సమాధానాలు చెప్పాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా కొంతమందిని ప్రశ్నించాలి కాబట్టి, బాబు నువ్వు వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చో, మిగిలిన వారిని కూడా మేము ఇంటర్వ్యూ చేసిన తర్వాత పిలుస్తాము అని పంపించి వేశారు. వారు చెప్పిన విధంగానే ఈ బాబు వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చున్నాడు. తర్వాత చాలామందిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ దాదాపుగా ఒక పూట జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన వారంతా ఇంకా టైం ఉంది కదా, వాళ్ళే పిలుస్తారు కదా అని ఇప్పుడే వద్దాంలే అని బయటకు వస్తూ ఉన్నారు. అయితే ఈ బాబు మాత్రం కదలకుండా అదే రూమ్లో కూర్చొని అందరినీ ఇంటర్వ్యూ చేసేంత వరకు ఉన్నాడు. ఇంటర్వ్యూస్ అయిన తర్వాత అందరికీ ఒక అర్ధగంట లంచ్ బ్రేక్ ఇచ్చారు. మీరు లంచ్ చేసి రండి, 1:30 లేక 2 గంటల లోపల మిమ్మల్ని పిలుస్తాము అని చెప్పి లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఈ లంచ్ బ్రేక్లో అందరూ బయటకు వెళ్ళిపోతే ఈ బాబు మాత్రం వెళ్లకుండా వాళ్ళ అమ్మగారు కట్టినటువంటి కొంచెం అన్నం బాక్స్ని ఓపెన్ చేసి తిన్నాడు. పావుతక్కువ 2 గంటల సమయంలో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఇంటర్వ్యూ కమిటీ మెంబర్స్ అంతా ఈ బాబుని పిలుస్తూ, బాబు వాస్తవానికి చూడాలంటే అందరికన్నా నీకు పెద్దగా మార్కులు లేకపోయినా కూడా నీకే ఉద్యోగం ఇస్తున్నాము. ఎందుకో తెలుసా, నీలో ఉన్నటువంటి నమ్రత, పెద్దల యొక్క విధేయత, సమయాన్ని ఏ విధంగా ఆదా చేసుకోవాలో అనే విషయాలను నీ నుంచి గమనించాము. ఎలాగంటే నీవు రాగానే కూర్చోమని కానీ చాలామంది సీట్ని లాక్కొని పెద్ద చిన్న అని లేకుండా కూర్చుంటారు. కనీసం కొంతమంది అయితే నమస్కారం కూడా చేయరు. కానీ నీవు రాగానే పెద్దలందరికీ నమస్కారం చేస్తూ
పెద్దలను గౌరవించిన విధానం మరియు మరి నీవు వెయిటింగ్ హాల్లో ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల ద్వారా మేము చూసాము. నీవు తెచ్చుకున్నటువంటి ఆహారం మాత్రమే తిన్నావు. బయటికి వెళ్ళి అందరిలాగా జలసాలుగా ఉండటానికి ఇష్టపడలేదు. కాబట్టి నీ లాంటి వాళ్ళు సమయాన్ని వృధా చేయకుండా ఉద్యోగాన్ని చక్రంగా చేస్తాము అనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యోగాన్ని ఇస్తున్నాము అని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అదేవిధంగా తమ్ముడు కూడా బ్యాంకు క్లరికల్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈ విధంగా ఉద్యోగాలు చిన్నవైనప్పటికీ కూడా ఇద్దరు అన్నదమ్ములు త్వరగా ఉద్యోగంలో స్థిరపడి వయసును బట్టి వివాహాలు కూడా చేసుకున్నారు. కానీ నగరంలో ఉన్నటువంటి చెల్లి సంతానమైనటువంటి కుమారుడు కుమార్తె ఇద్దరు ఉద్యోగాలు లేక వారి యొక్క చదువు తగినటువంటి ఉద్యోగం రావాలని వయసు భయపడుతూ వివాహాలు చేసుకోకుండా ఉండిపోయారు. ఏ విధంగా అక్క యొక్క బిడ్డలు ఇద్దరు జీవితంలో స్థిరపడిపోయారు. చెల్లెల యొక్క బిడ్డలు ఇద్దరు ఇంకా స్థిరపడకుండానే ఉద్యోగాలు లేక వివాహాలు చేసుకోకుండా ఉండిపోయారు. ఇప్పుడు ఈ సంఘటన మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే సామూయేలు గారి యొక్క తల్లి అయినటువంటి అన్నాను ఆమె దేవుని ముందు తగ్గించుకొని దేవుని వేడుకున్న విధానాన్ని బట్టి ఆమెను దేవుడు ఎంతగా హెచ్చించాడో మనం తెలుసుకొని పోతున్నాం. అన్న యొక్క భర్త ఎల్కానాకు పెనిన్నా మరియు అన్న అను ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే పెనిన్నాకు సంతానము కలిగింది, అన్నాకు సంతానం లేదు. అందువలన పెనిన్నా మరియు ఎల్కానా ఇద్దరు అన్నాను హేళనగా చూస్తూ అవమానించేవారు. ఎలా అవమానించేవారో మనం ఈ యొక్క సామూయేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. ఎల్కానా ఏటేటా షిలోము నగరముకు వెళ్ళి సైన్యములకు అధిపతి అయిన యావేను ఆరాధించి బలులు అర్పించుచున్నాను. ఒకమారు ఎల్కానా వాడుక ప్రకారము బలి అర్పించెను. అతడు బలి అర్పించినప్పుడు పెనిన్నాకు ఆమె కుమారులకు కుమార్తెలకు నైవేద్యంన చాలా భాగములు ఇచ్చుచున్నాను. అన్నాకు మాత్రము ఒక్క భాగమే ఇవ్వసగడివాడు. అతడు అన్నాను అధికముగా ప్రేమించను, ఆమె గొడ్రలాగుట వలన అట్లు చేసేవాడు. ప్రభువు అన్నాకు బిడ్డలను ప్రసాదింపకపోవటచే సవతి కూడా ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించుచుండేది. ఏటేటా ఇట్లే జరుగుచుండేది. వారు 50 మందిరములకు పోయినప్పుడల్లా సవతి అన్నా నెత్తిన పొడిసేది. ఈ విధముగా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అన్నాకు బిడ్డలు లేకపోవటం వలన అవమానించబడేది, తను కూడా ఎంతో అవమానాన్ని పొందేది. అందువలన అన్న తండ్రి యెహోవా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకొనగా దేవుడు అన్న యొక్క ఆవేదనను గుర్తించిన దేవుడు అన్నాకు సామూయేలు ప్రవక్త అను గొప్ప భక్తుని ఇచ్చారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ అన్న తన సవతి అయినటువంటి పెనిన్నా పెడుతున్నటువంటి బాధలను ఎంతో ఓర్పుతోటి భరించినటువంటి ఈ హన్నాను చూసినటువంటి దేవుడు ఆమె యొక్క ఓర్పుకు భక్తికి మెచ్చుకొని దేవుడు ఆమెను హెచ్చించాడు. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన గొప్ప సందేశం ఏంటంటే, ఎవరైతే తగ్గింపు తత్వము అణకువ అను సద్గుణాలు కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు అన్నదానికి ఈనాటి సందేశంలోని మొదటి అక్క చెల్లెల్లోని అక్క యొక్క జీవిత విధానము మరియు సామూయేలు ప్రవక్త గారి యొక్క తల్లి గారు అయినటువంటి హన్నా గారి యొక్క జీవితము. ఈ అక్క చెల్లెల్లో పెద్దామ యొక్క సద్గుణాలైనటువంటి ఉన్నదానితో సర్దుకోవటం, అవసరమైన వారికి వీలైనంతగా సహాయం చేయటం అనే గుణాలను బిడ్డలు నేర్చుకున్నారు తల్లి ద్వారా. అదేవిధంగా సామూయేలు ప్రవక్త గారిని కూడా దేవుడు అన్నగారి యొక్క తగ్గింపు తత్వము అణకువ దేవుని భక్తి వీరి యొక్క కుమారులను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. అయితే గ్రామంలో నివసించిన పెద్దవాడి యొక్క చెల్లిని చూడండి. చిన్న వయసు నుంచి అక్కను తక్కువగా చూడటం మొదలెట్టింది. తనే గొప్పగా భావించింది. తన యొక్క బిడ్డలు కూడా అదే మార్గంలో నడిచారు. వారి జీవితాల్లో ఫలాలు లేకుండా జీవించారు. అదే అక్కగారి పిల్లలు చూడండి, తల్లి ద్వారా నేర్చుకున్నటువంటి సద్గుణాల ద్వారా మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు, సమయానికి జీవితంలో స్థిరపడ్డారు. అదేవిధంగా హన్నా గారి యొక్క సవతి పెనీనా తన యొక్క పరిస్థితిని చూసి గర్వించింది. అక్కలాంటి సవతిని అవమానించింది.
దాని ఫలితంగా తన బిడ్డలు అధమస్థితిలో ఉండటానికి కారకురాలైంది. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, కాబట్టి సమాజంలో ఎవరెవరైతే అణకవతత్వము, తనకున్న దానిలో సర్దుకోవటం మరియు తోటి వారికి సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో, ఓర్పు సహనం కలిగి ఉంటారో, వారందరినీ దేవుడు తప్పనిసరిగా వెంటనే కాకపోయినా కాలానుగుణంగా వారికి అన్ని అనుకూలంగా జరిగేటట్లు చేస్తాడు అన్నదానికి ఈ ఇద్దరు స్త్రీల యొక్క జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి దేవుని అటువంటి స్త్రీలందరినీ కాపాడుకోనమని, సమాజంలో ఉన్నటువంటి వారంతా వీరిద్దరి యొక్క జీవితాలను ఉదాహరణగా తీసుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ వారి యొక్క బిడ్డలు అభివృద్ధి చెందే విధంగా, దేవుడు దీవించే విధంగా వారు మాతృకగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని మనం ఇప్పుడు ప్రభుని ప్రత్యేకంగా వేడుకుందాం. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వేశ్వర, సర్వమును ఎరిగినవాడా, అందరి యొక్క జీవితాలను అనుక్షణము నిశ్చితంగా పరిశీలించే దేవా, మీకే స్థుతులు, మీకే మహిమ, మీకే ఘనత చెల్లును గాక. ప్రభు, ఈరోజు మీరు మాకు ఇచ్చిన సందేశం ప్రకారం ఈ సందేశాన్ని విన్నవారందరూ, మగవాళ్ళు అయినా ఆడవారైనా, యువకులైనా యువతులైనా, పిల్లలైనా పెద్దలైనా, ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకొని వారిలో ఉన్నటువంటి లోపాలను తీసివేసుకొని దేవుని యెడల విధేయత, భక్తి, విశ్వాసము కలిగి ఉంటూ ఎవరికి వారు జీవితాలను మలుచుకునే విధంగా అవకాశం కల్పించమని ప్రభువా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆ త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక, మహిమపరచబడుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆమెన్. ఆమెన్.